తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళకి అయితే ఫీజులు రియంబర్స్మెంట్ చెల్లించాలని నేపథ్యంలో స్కూల్ అయితే బంద్ పడ్డాయి. పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పిల్లలందరూ వచ్చి జిల్లాలోని కలెక్టరేట్ ముంగటైతే పిల్లలతో తల్లిదండ్రుల పాటు దీనికి సంబంధించిన నాయకులు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు దీనికి సంబంధించిన నాయకులను అడిగి తెలుసు. చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు పిల్లలు దసరా తర్వాత స్కూల్లోకి రావద్దని స్కూల్ ముంగట నోటీస్ బోర్డులు కూడా పెట్టడం జరుగుతుంది. ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో మొత్తం 180 స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విద్యను అభ్యసిస్తున్నారు. 180 స్కూళ్ళల్లో సుమారు 26,000 మందికి ఇప్పటి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. వారికి ట్యూషన్ ఫీజులు, స్కూల్ ఫీజులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో వారిని స్కూల్లోకి అలో చేయకుండా వారిని బయట నుంచే పరిస్థితి వచ్చింది. గతంలో కూడా దసరా కంటే ముందు కూడా వారు ఏం చెప్పారంటే, గత 2 సంవత్సరాలుగా మీకు సంబంధించిన ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు మాకు చెల్లించడం లేదు, మేము ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి మేము మీకు పెట్టుబడి పెట్టి నాణ్యమైన విద్యను, నాణ్యమైన భోజనాన్ని అందించలేము కనుక దయచేసి మమ్మల్ని ఇబ్బంది పడకుండా మీరు వేరే స్కూల్ కన్నా ఓండి తప్ప కానీ మేము మీకు విద్యను అందించలేమని వాళ్ళు చేతులెచ్చేసి వాళ్ళు స్కూల్ బోర్డు పెట్టుకోవడం జరిగింది. వారికి వ్యక్తిగతంగా ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న 26,000 మంది విద్యార్థులకు నోటీసులు ఇష్యూ చేసి వారిని 2 రోజులుగా బయటనే ఉంచే ప్రయత్నం జరిగింది. బయటనే ఉన్నారు మా పిల్లలు. ఇప్పటి వరకు ఎన్ని కోట్ల బకాయిలు రావాల్సింది? అంటే ఎప్పుడు ఈ బకాయిలు విడుదల చేస్తూ అంటారు, మరి ప్రభుత్వం దీనిపైన ఏమన్నా స్పందించి? సుమారు 200 కోట్ల చిల్లర పైచిలకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అందులో భాగంగా 8 కోట్ల చిల్లర వరకు మన కరీంనగర్ జిల్లా 8 కోట్ల వరకు బాకీ ఉన్నది. కాబట్టి మేము గౌరవ అధికారులను కానీ, ప్రజాప్రతినిధులు కానీ, దళిత ఎమ్మెల్యేలను, దళిత మంత్రులను కలిసినా కానీ కూడా వారు ఎప్పుడు చూసినా కానీ కూడా ఒక వారం రోజులు, 10 రోజులు ఆగు అంటున్నారే తప్ప కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన కరువైంది. మా విషయాన్ని అన్నసరికి వారు ఎవరు పట్టించుకోవడం లేదు. గురుకులాల్లో చదివే విద్యార్థులకు గవర్నమెంట్ 1,25,000 రూపాయలు కేటాయిస్తే, ఖర్చు చేస్తే కనీసం ఇది ఒక 50,000 రూపీస్ ఖర్చు చేసి అవి సకాలంలో ఖర్చు చేయమంటే కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వార్షిక బడ్జెట్లో కూడా ఎస్సీ ఎస్టీలకు ఇంత బడ్జెట్ అని గొప్పలు చెప్తున్నారో తప్ప కానీ ఆ ఉన్న బడ్జెట్ను వారికి సక్రమంగా ఖర్చు పెట్టలేక మా పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. మీ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా? మా డిమాండ్స్ ఏంటంటే అన్ని స్కూళ్ళల్లో విధానంగా, గురుకులాల్లో విధానంగా ఉన్నట్టు హైదరాబాద్లో ఉన్నట్టు బేగంపేట, రామంతాపూర్లో ఉన్నటువంటి స్కూల్లో మాదిరిగా వీరు ట్యూషన్ ఫీజులు పెంచాలి, మరియు హాస్టల్ ఫీజులు పెంచాలి, నాణ్యమైన విద్యను అందించాలి, నాణ్యమైన బోధన అందించాలి. వీరికి గ్రీన్ కోర్టు ఒక సిస్టమ్ ద్వారా నెల క్వార్టర్లీ 3 మంత్కి ఒకసారి క్వార్టర్లీ గ్రీన్ కోర్ట్ అనేది ఒకటి, గ్రీన్ ఛాలెంజ్ అనే ఒక స్కీమ్ ఉంటుంది. అందులోనే వీరికి అమౌంట్ వచ్చే విధానంగా చూడాలని మా డిమాండ్. తల్లిదండ్రులు కూడా ఉన్నారు, పిల్లలతో వారిని కూడా అడిగి చెప్పమ్మా, ఏం జరిగింది? అసలు ఎందుకు ఈ ధర్నా చేస్తుంది? మా పిల్లల్ని వ్యాన్ ఎక్కిస్తే వ్యాన్ ఎక్కించుకోవట్లేదు, స్కూల్కి పంపిస్తే స్కూల్ నుండి రిటర్న్ పంపించేసి సార్లు. ఏమైంది అని చెప్పి స్కూల్లోకి పోయి అడిగితే మాకు గత 3 సంవత్సరాల నుండి బిల్లులు రావట్లేదు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి మేము పంపించేసినామని అన్నారు. మరి ఇప్పుడు మధ్యాహ్నం పంపిస్తే ఎట్లా సార్ అని అంటే, మేము ఏం చేయలేము అమ్మ, మా చేతిలో ఏం లేదు, వేరే స్కూల్కి పంపించాలనుకుంటే పంపించుకోండి, మేము టీసీలు ఇస్తామని అని అంటారు. అట్లా అంటే వేరే స్కూల్ వాళ్ళు కూడా మధ్యలో పంపిస్తే స్కూల్ పిల్లలకు చదువు ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ స్టడీస్ కూడా ఇబ్బంది అవుతాయి అని అంటే వివేకానంద స్కూల్. ఏ క్లాస్? 9th క్లాస్. అంటే ఇప్పుడు ఉన్న పరంగా స్కూల్ మార్చమని ఎవరు చెప్పారు? సార్ చెప్పిండు. మరి మీరేమంటారు? మేమన్నా ఇప్పుడు మధ్యలో మార్పిస్తే పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా, వేరే స్కూల్కు మళ్ళీ చదువుకోవడానికి క్లాసులు ఇబ్బంది అవుతుంది, ఆ చదువు ఈ చదువు వేరే ఉంటుంది కదా అంటే, మేము ఏం చేయలేమమ్మా, మా చేతిలో ఏం లేదు అని అంటున్నారు. మీరు కదా కలెక్టర్ ఇద్దరు అధికారులు కలిసారు? కలిసినాం. ఏమంటారు? కలెక్టర్ మేడం చేస్తాం, మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం అని చెప్పి అన్నారు. మేము కూడా అందరికీ చెప్పినాం, మాట్లాడినాం, పంపినాం లెటర్లు అని అన్నారు. 4 సంవత్సరాల నుండి ఆమె కొనసాగిస్తున్నది. ప్రభుత్వం దళితులకు ఈ భాష అనేది ఇచ్చి మంచి అదృష్టాన్ని కలిగజేస్తుంది. కానీ ఈ 2 సంవత్సరాల నుండి ఫండ్స్ రాక పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే యాజమాన్యం కూడా మా వల్ల కావట్లేదని వాళ్ళు చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. అధికారుల దగ్గరికి పలుమార్లు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర మేము ప్రొసీడింగ్లు చేస్తూ ఉన్నాం, పుషప్ చేస్తున్నాం అని అంటున్నారే కానీ ఇంతవరకు ఫండ్స్ రిలీజ్ కాలేదు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, దళితుల కోసం మీరు నిలబడి ఉన్నారు, దళితుల కోసం మేము కార్యాలు చేస్తున్నాము అని చెప్తా ఉన్నారు. దయచేసి వెంటనే గమనించి ఈ ఫండ్స్ రిలీజ్ చేస్తే మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. చూడండి,
చదువు అనేది ఒక విద్య అనేది ఒక మనిషి జీవితాన్ని మార్చేది. ఇప్పుడు 2 రోజుల నుండి పిల్లలు ఇంటికానే ఉంటున్నారు. రేపు కూడా పిల్లల్ని తీసుకుంటారా లేదా అనే నమ్మకం లేదు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఈరోజు తీసుకొస్తున్నాం ఏంటంటే, దయచేసి పిల్లల్ని నిర్లక్ష్యం చేయకండి. పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే, విద్యను నిర్లక్ష్యం చేస్తే మన ప్రభుత్వం అంతా కుంటుపడిపోతుంది. కనుక ఇప్పుడు తొందరగా స్పందించి మాకు ఈ యొక్క ప్రాబ్లంను క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. స్కాలర్షిప్స్ వస్తలేవని మమ్మల్ని స్కూల్ నుంచి బయటికి పొమ్మని అంటున్నారు సార్స్. టీసీ ఇచ్చి పంపిస్తానని సార్స్ అంటున్నారు. నా పేరు అక్షర, నేను 9th క్లాస్. స్కాలర్షిప్లు వస్తలేవు అనేసి మమ్మల్ని స్కూల్ నుంచి పంపిస్తుళ్ళు. స్కాలర్షిప్స్ రావాలనేసి వచ్చినాం. నందిని కాన్వెంట్ 9th క్లాస్. స్కూలా? దసరా హాలిడేస్ ముందు నుంచే వెళ్ళలే, వద్దన్నారు. కలిసాం. వాళ్ళు ఇస్తానంటున్నారు కానీ ఇస్తలేరు. ఎప్పటికి రాకండి అని అంటున్నారు. స్కాలర్షిప్లు ఇచ్చే వరకు రాకండి అనేసి అంటున్నారు. స్కాలర్షిప్స్ ఇస్తలేరని ఇడికి వచ్చినావా? మరి ఏమన్నారు? స్కాలర్షిప్లు ఇస్తారా? తెలియదు. ఏ స్కూలు? నందిని కాన్వెంట్. చూశారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో అన్ని కలెక్టర్ రేట్ ముందడైతే పిల్లలైతే ధర్నా చేస్తున్నారు. బీఏఎస్ అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ అంటే వీరికైతే బెస్ట్ అచీవ్మెంట్స్ ఉన్న పిల్లలకైతే ఫ్రీగా, అంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పిల్లలకైతే ఉచిత విద్యను అందిస్తున్నారు. హాస్టల్తో పాటు ఉచిత చదువు కూడా ఉన్న నేపథ్యంలో అయితే చాలా రోజులుగా ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకపోతే ఈ రోజు అయితే దాదాపుగా నిన్నటి నుండి స్కూల్ అయితే ఓపెన్గా రావడం జరిగింది. అయితే స్కూల్ ఓపెన్ అయినా కూడా వీళ్ళనైతే స్కూళ్ళకు రానియడం లేదంటూ పిల్లలైతే చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఎందుకంటే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఫీజు కడితేనే స్కూళ్ళకు రావాలి, లేకపోతే రావద్దని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు వీళ్ళతో పాటు నాయకులు వచ్చి అయితే జిల్లా కలెక్టరేట్ల ముందైతే ధర్నాలు చేయడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు స్కాలర్షిప్లు ఇచ్చిన వెంటనే పిల్లలైతే రావాలని చెప్తున్న పరిస్థితి, లేకపోతే రావద్దని చెప్తున్న నేపథ్యంలో పిల్లలైతే బాధపడుతున్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితిలో మేము వేరే స్కూల్కి వెళ్ళలేదు. సగం స్కూల్ గడిచిన నేపథ్యంలో మరికొద్ది రోజుల ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడైతే మమ్మల్ని స్కూల్లోకి రావద్దంటే అయితే మా యాజమాన్యం మమ్మల్ని రానివ్వడం లేదంటే పిల్లలు వాపోతున్న పరిస్థితి పడింది. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.